మనస్సు పలికి. ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందులో నీతి మాత్రం మనం నేర్చుకోవాలి, మన దగ్గర అట్టే పెట్టుకోవాలన్నది పిల్లలు తెలియకపోతే మీకు అర్థమయ్యేలా వాడుక భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికి అదే చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా తెనాలి రామలింగడే ప్రతి సంవత్సరం అత్యంత మూర్ఖులు ఒకళ్ళే గెలిస్తే ఎట్లా, అరే మేము కూడా గెలవాలి కదా అని అక్కడున్న మిగతా అంటే ఆయనే గెలుస్తాడు. బికాజ్ ఆయన అత్యంత తెలివిగలవాడు, ఆయనకి ఎలా గెలవాలో తెలిసినవాడు. పనిచేసే అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి డబ్బాస చూపించి తెనాలి రామలింగుడు బయటికి రాకుండా తాళం వేసేసి పోటీ అయ్యేంత వరకు అని చెప్పారు. అతను అలాగే చేశాడు. ఇక్కడ పోటీలు అయిపోయాయి. ఎంతలో పోటీ అయిపోయి విన్నర్ని ప్రకటించే టైంకి, అనౌన్స్ చేసే టైంకి తెనాలి రామలింగుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. రామలింగుడు చూసారా? అయితే ఈసారి కూడా ఈ బిరుదు అలా ఆ రివార్డుకి రామలింగడే నిజమైన అంటే కరెక్ట్ పర్సన్. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనస్సు పలికి. ఎలా ఉన్నారు? అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నన్ను చాలామంది అడుగుతున్నారు, మాటే మంత్రం అలాగే పలుకే బంగారం మీరు అసలు ఆపొద్దు, వీటికి ఒక రోజు అంటూ పెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజు మీరు పోస్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఎస్, పలుకే బంగారం సోమవారం రోజు, మాటే మంత్రం ప్రతిరోజు పోస్ట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. సరే, మరి పలుకే బంగారంగా ఇవాళ ఒక మంచి కథ చెప్తాను. కథలన్నీ మంచివే, కథలన్నీ కంచికి చేరుతాయి, కానీ అందులో నీతి మాత్రం మనం నేర్చుకోవాలి, మన దగ్గర అట్టే పెట్టుకోవాలన్నది మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మరి పలుకే బంగారంగా ఇవాళ చెప్పే కథ తెనాలి రామలింగుడి కథ. చాలా మందికి తెనాలి రామకృష్ణ కథలు అంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఒక చక్కగా నవ్వుకొని ఒక నీతి నేర్చుకునేటట్టే ఉంటుంది. అండ్ ప్రతి స్టోరీలో తెనాలి రామలింగుడు హీరో అవుతాడు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటి కాలం పిల్లలు తెలియకపోతే మీకు అర్థమయ్యేలా వాడుక భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికి అదే చెప్తున్నాను. మధ్య మధ్య ఇంగ్లీషో లేకపోతే వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటే కథలు అలా చెప్తే ఎందుకు అలా చెప్తున్నాను అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ప్రతిసారి నేను ఈ మాట చెప్తున్నాను. ఈ కాలం పిల్లలకు కూడా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మనం వాడుక భాషలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథ చెప్పేస్తాను. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రతి సంవత్సరం ఒక పోటీ జరిగేది. ఆ పోటీలో పాల్గొని గెలిచిన వాళ్ళకి ఆ సంవత్సరం అత్యంత మూర్ఖుడి అవార్డు ఇచ్చేవాళ్ళు. భలే ఉంది కదా. సరే, ఎవరు పాల్గొంటారు ఇందులో? ఎవరు కోరుకుంటారు మేము మూర్ఖులం అని చెప్పుకోవాలని? కానీ దానికి ప్రైజ్ మనీ బాగుండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. 5,000 వరహాలతో పాటు మరి అత్యంత మూర్ఖుడి బిరుదు అందుకోవడానికి చాలామంది సిద్ధంగానే ఉండి పోటీలో పాల్గొనేవాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టుగా తెనాలి రామలింగడే ప్రతి సంవత్సరం అత్యంత మూర్ఖుడి అవార్డుతో పాటు 5,000 వరహాలు గెలుచుకునేవాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి అసూయ వస్తుంది కదా. ప్రతి సంవత్సరం ఒకళ్ళే గెలిస్తే ఎట్లా, అరే మేము కూడా గెలవాలి కదా అని అక్కడున్న మిగతా ఆస్థాన కవులతో పాటు అక్కడున్న అధికారులంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. ఈసారి తెనాలి రామలింగుడిని గెలవనివ్వద్దు. తనకి ఏం చెయ్యాలి? ఆయన వస్తే ఆయనే గెలుస్తాడు. బికాజ్ ఆయన అత్యంత తెలివిగలవాడు, ఆయనకి ఎలా గెలవాలో తెలిసినవాడు. సరే, ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసే తెనాలి రామలింగుడి ఇంట్లో పనిచేసే అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి డబ్బాస చూపించి తెనాలి రామలింగుడు బయటికి రాకుండా తాళం వేసేసి పోటీ అయ్యేంత వరకు అని చెప్పారు. అతను అలాగే చేశాడు. ఇక్కడ పోటీలు అయిపోయాయి. ఎంతలో పోటీ అయిపోయి విన్నర్ని ప్రకటించే టైంకి, అనౌన్స్ చేసే టైంకి తెనాలి రామలింగుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. తెనాలి రామలింగుడిని చూసి వెంటనే కృష్ణదేవరాయలు, అదేంటి నువ్వు పోటీలో పాల్గొనలేదే అని అన్నారు. ఈయన చాలా తెలివిగలవాడు కదా. వెంటనే ఏం చేశాడంటే, స్వామి ఏం చేయను, నాకు 100 వరహాలు అవసరం వచ్చాయి, అందుకోసమని వాటి కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ అడుగుతూ వచ్చాను, అందుకే ఆలస్యమైంది, అందుకే పోటీలో పాల్గొనలేకపోయా అని అన్నాడు. రాజుగారు ఏమన్నారు, అదేంటి ఇక్కడ నువ్వు గెలిస్తే 5,000 వరహాలు గెలుస్తావు, 100 వరహాల కోసమని ఇక్కడ గెలిచి 5,000 వరహాలు వదులుకున్నావా, నువ్వెంత మూర్ఖుడివి కదా అని అన్నారు. వెంటనే ఈ రామలింగుడు, అవును రాజా, ఏం చేయను, నేను నిజంగా మూర్ఖుణ్ణి, ఇక్కడ 5,000 వస్తాయని మర్చిపోయి 100 వరహాల కోసమని నేను పోటీలో పాల్గొనడం మర్చిపోయాను, నిజంగా నేను అత్యంత మూర్ఖుణ్ణి అన్నాడు. దానికి వెంటనే రాజుగారు, నిజమే నువ్వు అత్యంత మూర్ఖుడివి అన్నారు. అనగానే మళ్ళీ రామలింగుడు, చూసారా, అయితే ఈసారి కూడా ఈ బిరుదు అలాగే 5,000 వరహాలు నావే కదా అన్నాడు. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఆయన నోరు జారారని. ఇక చేసేదేముంటుంది, నిజంగా చెప్పాలంటే ఆ అవార్డుకి ఆ రివార్డుకి రామలింగడే నిజమైన
అంటే కరెక్ట్ పర్సన్ అని ఆయనకు అర్థమైపోయి ప్రతిసారిలాగే ఇచ్చేసేసి ఆ డబ్బులు అలాగే ఆ బిరుదు ఇచ్చేసేసి నవ్వుకున్నారు అందరూ. కానీ చాలామంది ఇందులో నీతి మాత్రం మీరే చెప్పాలి. కానీ నేనే చెప్పాలా? కాదు, మీరు చెప్పాలి. ది బెస్ట్ కమెంట్కి ఏంటి మాకేంటి అని ఆలోచిస్తున్నారా? సర్ప్రైజ్ చెప్పను. అరే చెప్పొద్దబ్బా, సర్ప్రైజ్ అంటే చెప్పొద్దు, తర్వాత చెప్తాను. ముందైతే కమెంట్ చేయండి నీతి ఏంటో, సరేనా? మరి నేను ఈ కథ బాగుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి కథలు తీసుకొని ప్రతి సోమవారం పలుకే బంగారంగా మీకు మంచి కథ, దాంతోపాటు కాస్త నీతి, ఆ నీతి తెలుసుకొని బాగుందనిపిస్తే ఆచరించేలా ఉంటే చాలా బాగుంటుందని విన్నవించుకుంటూ ఎప్పటిలాగే వెళ్తూ ఉంటే మీకు చెప్పే మాట నేను చెప్పాలి కాబట్టి మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర కూడా మంచి కథలు ఉండి నేను చెప్తే బాగుండు అనిపిస్తే ప్రేమతో మీ pranavi@gmail.comకి మెయిల్ చేయండి. కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు మెయిల్ చేసినప్పుడు హాయ్ హలో తిన్నారా బాగున్నారా ఇలాంటివి చెప్తే మాత్రం నేను సమాధానం చెప్పలేను. మీరు కథలు లాంటివి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగాలి అని అనిపిస్తే అవి కూడా మెయిల్ చేస్తే డెఫినెట్గా నేను వీడియో రూపంలో మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పటికుంటాను మరో మంచి కథతో మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా. హలో, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? నచ్చింది కదా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ కమెంట్ షేర్ మర్చిపోతూ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు తెలిసిపోతుంది. ప్రస్తుతానికి ఉంటాను, మళ్ళీ వస్తాను. బాయ్.